హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతున్న పరిస్థితి ఉంది. అసలు ప్రధానంగా ఆ ట్రోలింగ్‌కి కారణం ఏ రకంగా ఉన్నా సరే ఎందుకని పెద్ద పెద్ద వాళ్ళందరికి కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి గాని, బట్టు విక్రమార్క గారికి గాని ఎందుకని పేర్లు గుర్తు రావట్లేదు అనే దానిపై కూడా కొంత చర్చించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా దానిపై దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. అది ఎందుకు ఏమిటనేది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క గారు. బాలకృష్ణ గారు కూడా అదే స్టేజ్‌పై డిప్యూటీ సీఎం గారి పేరు మర్చిపోవడం జరిగింది. గతంలో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లే ఆ కక్షపూరితంగా ఈ రకంగా మాట్లాడారంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలైతే వచ్చిన పరిస్థితి ఉంది. పేరు మర్చిపోతే నేను ఈ రకంగా చేసే అంత చిన్న స్థాయి కాదు నేను కష్టపడి పైకొచ్చానంటూ కూడా రేవంత్ రెడ్డి తిరిగి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కొంత సోషల్ మీడియాలో ఆయన్ని అణగదొక్కాలనే ప్రయత్నాలైతే జరుగుతున్నాయని క్లియర్ కట్‌గా తెలుస్తుంది. అటు ఆయన ప్రత్యర్థులకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు. రకరకాల సోషల్ మీడియా ఏ సోషల్ మీడియా అయినా సరే రేవంత్ రెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రి అయినా సరే ఆయన పేరు మర్చిపోతున్నారు అందరూ. ఆయన తెలంగాణను 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలిస్తే 10 సంవత్సరాలు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా చేసిన తరువాత కొత్తగా వచ్చిన వ్యక్తిని పేరు గుర్తుపెట్టుకోవడానికి టైం పడుతుంది. అదేం పెద్ద తప్పేం కాదు. ఎందుకంటే 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఓరెత్తిచ్చిన ప్రజలు ఒక్కసారిగా ముఖ్యమంత్రి మారిపోతే ఆ పేరు చెప్పడానికి కొంత టైం పడుతుంది. అదేం పొరపాటు కాదు. అదేమి దేశద్రోహం కూడా కాదు. సోషల్ మీడియాలో ఆయన పేరు గుర్తులేదు. కనీసం సీఎం పేరు కూడా గుర్తులేని పరిస్థితుల్లో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు సంబంధించి నేను ఖచ్చితంగా సమర్థిస్తాను ఆయన్ని. ఎందుకంటే ఆయన ఒక చిన్న స్థాయి నుంచి మెట్టు పైకి ఎదిగి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన పరిస్థితి. ఒక రకంగా చూసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా మరి ఏ లోకల్ పార్టీ నుంచి కానీ ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి ఉంటే కనుక ఆయన గుర్తుపెట్టుకునేవారేమో కానీ ఈ కాంగ్రెస్ నీడలో ఆయన కనబట్టలేదా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పుకోవచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు అంటేనే బ్రాండ్. కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కూడా ఆయన సొంత బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆయన పేరు చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ కింద ఉండడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మారతారా అంటే ఇప్పుడిప్పుడే ఆయన ప్రయత్నాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలిగాడంటే ఆయన ఖచ్చితంగా ముందు రోజుల్లో ఆయన మార్కు వేసుకునే అవకాశం ఉంటుంది. ఆయనకు టైం ఇవ్వాలి కదా. ప్రతి ఒక్కరూ ఆయన పేరు మర్చిపోయారు. బట్టు గారి పేరు మర్చిపోయారు. బట్టు గారు ఆయన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారు చేస్తున్న కార్యక్రమాలతో పాటు వారు కొంత పబ్లిసిటీలో వెనకబడ్డారనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఏ మీడియా ఓపెన్ చేసినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఎక్కడో ఒక చోట అనగానే మిగతా అంతా ఇప్పుడు ఆయన సాదాసీదా మనిషిలాగా సాదాసీదా ఎమ్మెల్యేగా ఆయన జీవన శైలి ఉండడం వల్ల ఆయన లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారా అనే డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆయన చాలా సింపుల్గా ఉంటారు. ఆయన ముఖ్యమంత్రి స్థాయి అయినా సరే ఏదో ఒక ఎమ్మెల్యేని చూసినట్టు, ఓ మినిస్టర్ చూసినట్టు ఉంటుంది తప్ప ఆయన ముఖ్యమంత్రి చూసిన ఫీలింగ్ ఎవరికి రావట్లేదు. ఎందుకంటే ప్రధానంగా ఆయన సింపుల్సిటీయే కారణం దానికి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా కొంత మార్చుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినప్పుడు కొంత బిల్డప్ ఇస్తేనే ఆయన పేరుకు తగ్గ బ్రాండ్ ఇమేజ్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఆయన చాలా సింపుల్గా ఏదో మామూలుగా ఎమ్మెల్యే కింద వెళ్ళిపోతే కనుక ప్రజల్లోకి ఆయన భవిష్యత్తులో పెద్దగా ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభావం అంటే ఆయన చిన్న ప్రభావం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. దానికి కాదనట్లేదు కానీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోకపోతే ఈ రకమైన విమర్శల పాలవుతారు. అది నెగిటివ్ ఇంపాక్ట్గా మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రత్యర్థులకు అది ఒక ఆయుధంగా మారుతుంది. అందుకని కొంత ముఖ్యమంత్రి ప్రమోట్ చేసుకోవాలి. ప్రమోషన్లో కానీ వాళ్ళు చేసే పథకాల్లో కానీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడంలో అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పబ్లిసిటీలో ఫెయిల్ అయ్యారు అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది.